ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. బిఫోర్ స్టార్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వి విల్ గో టు ద ప్రేయర్. సకలాశీర్వాదాలకి కారణభూతుడైన గొప్ప దేవేశయ్యా, నీకు మహిమగంత స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. అద్భుతాలు చెవుడ ఆశ్చర్యమైన కార్యములు జరిగించే గొప్ప దేవ. ఇదిగో తండ్రి, ప్రతి ఒక్క వారం కూడా వాక్యము చెప్పడానికి మాకు ఇచ్చినటువంటి నా తండ్రి గొప్ప ఘనతను బట్టి రాజా నీకే స్తోత్రం. ఎంతమంది అయితే వీడియో వీక్షిస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించి నేను మహింపరిచే సాక్ష్యముగా వాడుకుంటున్నందుకు రాజా నీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటూ నజరుడనే యేసునామములో ప్రార్థించి అడుగు వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఓకే, లెట్స్ గో టు ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యానికి వెళ్ళిపోదామండి. ఈరోజు కొద్ది మాటలు దేవుని గురించి మనము ధ్యానం చేసుకుందాం. దేవుడు, ఎందుకంటే వాక్యమే మనకి జీవితాన్ని ఇచ్చేది, వాక్యమే మనకి బ్రతుకునిచ్చేది, వాక్యమే నిజంగా చెప్పంటే మనకి ధైర్యాన్ని ఇచ్చేది, వాక్యమే మనకి ఆశీర్వాదాన్ని కూడా ఇచ్చేది. సో అందులో భాగంగా మన జీవితకాల ప్రయాణంలో చాలాసార్లు చాలా రకాలుగా స్ట్రగుల్స్ గుండా వెళ్తాం, ప్రాబ్లమ్స్ గుండా వెళ్తాం, చాలా బాధలు గుండా వెళ్తూ ఉంటాం. అయితే చిన్నప్పటి నుంచి ఈ బాధలు పడేటోళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది మధ్యలోకి వచ్చినాక చిన్నప్పటి నుంచి గారాబంగా పెరిగి మధ్యలోకి వచ్చిన తర్వాత బాధలు పడిన వాళ్ళు ఉంటారు. కొంతమంది ఇంకా జీవితాంతం ఈ బాధలు భరిస్తూనే ఉండాలి, ఇంకా మా లైఫ్లో ఈ కష్టాలు పోవు అనుకుని ఆ బాధలకి అలవాటు అయిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. ఇలా రకరకాల స్ట్రగుల్స్ గుండా, సమస్యలు గుండా వెళ్తూ ఉంటారు. కొన్నిసార్లు మనకు వస్తున్న కష్టాలను బట్టి మన కష్టాలు అంతం అవ్వగానే ఆ కష్టాలను బట్టి మనమే ఏదో ఒక రోజున అంతమైపోతాము అనేసి ఆలోచన కూడా వచ్చేస్తూ ఉంటుంది చాలామందిలో ఆల్మోస్ట్ ఆల్ అందరూ కూడా అంతే. ఎందుకంటే ఒక అనారోగ్యం వచ్చినప్పుడు, ఇప్పుడు షుగర్ ఉంది అంటే చాలామంది అంటే జీవితాంతం ట్యాబ్లెట్స్ వాడాలి అంటే అది బాధాకరమే. ఒక బీపీ ఉందంటే జీవితాంతం ట్యాబ్లెట్స్ వాడాలి, ఏ రోజు ట్యాబ్లెట్ ఆగిపోయినా అది ఇబ్బంది అవుతుంది అంటే అది ఒక బాధాకరమే. కంటిన్యూగా సంపాదించుకున్న డబ్బులన్నీ కూడా నెలకి ఇన్ని వేలు పెట్టి ట్యాబ్లెట్స్ కొనుక్కొని వేసుకోవాలి అని అనారోగ్యం నిమిత్తమై బాధపడుతూ ఉంటారు. చాలామంది అప్పుల విషయమై ఎంత వడ్డీలే కడతారు తప్ప అసలు కట్టక జీవితాంతం ఇంకా ఏంటంటే మా అమ్మ వాళ్ళు అప్పులు చేసి మా మీద వదిలేశారు అనేసి బాధపడిన బిడ్డలు కూడా లేకపోలేదు. ఎట్లా అంటే ఏంటంటే వాళ్ళందరి నిమిత్తమై అడిగితే దీన్ని బట్టి మీరు ఏం తెలుసుకున్నారు అంటే కష్టమే నిలబడుతుంది, మేమే అంతమైపోతాం. ఏదో ఒక రోజున మేమైనా అంతమైపోతామేమో కానీ కష్టం మాత్రం అంతం కాదు, కష్టానికి మాత్రం ఎండ్ పాయింట్ రాదు అని ఇంకా ఫిక్స్ అయిపోతారు, అలాగే చెప్తారు. సో దాన్ని బట్టి దేవుడు ఒక మాట అంటున్నాడు, ప్రతి ఒక్క సమస్యకు ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది. కష్టం వల్ల మనం అంతమవ్వం కానీ దేవుని యొక్క ఆశీర్వాదం మన జీవితంలో ఆరంభమవుతుంది. కష్టం మనం అంతం కాదు. మన జీవితంలో ఏ ఆశీర్వాదం అయితే ఆరంభం అవ్వట్లేదో కష్టం ఉండటం వల్ల, అందుకని ఆశీర్వాదానికి ఆరంభం, కష్టానికి అంతం అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే కనుక చాలామంది కష్టాలు గుండా వెళ్ళిన వాళ్ళే జీవితాంతం ఉంటుంది, ఇంక ఈ శ్రమను ఎవరు తీయలేరు, ఈ శ్రమని ఇంకా ఎవరు తీయలేరు, ఈ శ్రమని ఇంకెవరు తీర్చలేరు అనేసి బాధపడుతూ కూడా ఆ శ్రమను పోయాక దేవుని నామాన్ని మహిమపరిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో డోంట్ కాంప్రమైజ్ విత్ యువర్ ప్రాబ్లం. నేనేం చెప్తున్నానంటే కష్టం వస్తుంది, సమస్యలు వస్తాయి కానీ బట్ డోంట్ కాంప్రమైజ్ విత్ దట్ ప్రాబ్లం. ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో దాంతో కాంప్రమైజ్ అవ్వద్దు. ఎందుకు అంటే చుట్టాలు వచ్చి పర్మనెంట్ ఉండరు, అలాగే కష్టం వచ్చి మన జీవితంలో పర్మనెంట్ ఉండదు. కొంచెము కాలము మీరు శ్రమపడిన నిమిత్తమై, అంటే శ్రమపడిన తరువాత దేవుడే మనల్ని ఆశీర్వదించి స్థిరపరిచి దేవుడు మనల్ని భూమి మీద పెడతాడంట. అంటే కొంచెం కాలము. రెవల్యూషన్ 12:12 ప్రకటన గ్రంథము 12:12 ఏముంటుంది? అపవాదికి కొంచెము సమయం ఉందే అని తెలుసుకుని బహు క్రోధముతో కోపముతో ఏం చేస్తున్నాడంటే గర్జించే సింహం వల్ల మన మీదకి వస్తున్నాడు. అపవాదికి తెలుసు అపవాది మన శరీరంలో పెడుతున్న సమస్యకి కొంచెం సమయమే ఉందని, బట్ మనకు మాత్రం తెలీదు. మనకున్న సమస్యకి శాశ్వత కాలం ఉంటుంది, ఎక్స్పైరీ డేట్ ఉండదు అనుకుంటున్నాం మనం. ఎవ్రీ ప్రాబ్లం యాజ్ హ్యాండ్, ఎవ్రీ ప్రాబ్లం యాజ్ అన్ ఎక్స్పైరీ డేట్. ఒక పాల్ ప్యాకెట్కి, ఒక బిస్కెట్ ప్యాకెట్కి, కూరగాయలకి, ప్రతి దానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. తర్వాత దాన్ని మనం వాడుకోవాలనుకున్న మన లైఫ్లో అది వాడబడదు, బయటకు పారేయడానికి తప్ప ఎందుకు ఉపయోగపడదు. అలాగే
నా జీవితంలో పడుతున్న ప్రతి ఒక్క కష్టానికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. తర్వాత నీ జీవితంలో ఆ కష్టాన్ని చూడాలనుకున్నా, ఉంచుకోవాలనుకున్నా కూడా ఆ కష్టం నీ జీవితంలో ఉండనే ఉండదు, బయటకు వెళ్ళిపోతుంది. హల్లెలూయా. సో సమస్యతో మనం అంతం కాదు, కానీ సమస్య మన జీవితంలో అంతమవుతుంది, ఆశీర్వాదం మన జీవితంలో ఆరంభం అవుతుందని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్క కష్టానికి ఒక ఎండ్ పాయింట్ అనేది ఇది గుర్తుపెట్టుకోండి. పర్మనెంట్ అని ఫిక్స్ అయిపోతున్నారు మెంటల్గా. సో మనం మెంటల్గా ఫిక్స్ అయిపోతుంటే అపవాదికి ఇంకా అవకాశం దొరుకుతుంది. అపవాదికి ఇంకా అవకాశం దొరుకుతుంది మనల్ని స్ట్రగుల్లో పెట్టడానికి, మనల్ని ఇంకా భయపెట్టడానికి. సో డోంట్ స్కేర్ అబౌట్ ఎనీ ప్రాబ్లం. ఏ ప్రాబ్లం గురించి కూడా మనం భయపడాల్సిన అవసరము లేనే లేదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకనే దయచేసి గమనించండి, ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఒకటి మైండ్లో పెట్టుకోవాలి. ఈ సమస్య కొద్ది రోజులు ఉండొచ్చు, కానీ ఎప్పటికైనా సరే ఈ సమస్య నా జీవితంలోంచి వెళ్ళాల్సిందే అని ఎవరైతే అనుకుంటారో, అందుకని అపవాది భయపడుతున్నాడు. అందుకనే సమ్టైమ్స్ వీఆర్ టాకింగ్ విత్ అవర్ ప్రాబ్లం. మన సమస్యతో మనం మాట్లాడాలి. ఓ సమస్య, నీకు కొంత సమయం మాత్రమే ఉంది, తర్వాత నువ్వు నా శరీరంలో పని చేయాలనుకున్నా పని చేయలేవు అని చెప్పేవారుగా మనం ఉండాలి. మన ప్రార్థనలో మనం సమస్యతో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా అపవాది అనుకుంటాడు, ఓ వీళ్ళకి వాక్యం తెలిసిపోయింది, కొంచెం సమయం అని నాకే తెలుస్తుంది అనుకోండి, వీళ్ళకి కూడా తెలిసిపోయింది, కాబట్టి ఇంకా నేను వీళ్ళ శరీరంలో పని చేయటం కరెక్ట్ కాదు, శరీరంలో పని చేయలేను కూడా అని అనుకునే అపవాది క్రియలు లయమైపోతాయి. కాబట్టి ఏంటంటే ప్రాబ్లంతో కూడా మాట్లాడేవారు ఉండాలి. ఆదికాండము 18:10-13 వచనాలు మనం చూసినట్లయితే కనుక, అందుకు ఆయన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరల వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనుక నుండిన గుడార్పు ద్వారం ముందు వినిచుండును. అబ్రహామును శారయను బహుకాలము గడిచి వృద్ధులై ఉండరి, స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయిన కనుక శారా అంటుంది, నేను బలము ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో తాను నవ్వుకొనెను. శారాకి ఎప్పటి నుంచో గర్భఫలం ఉండట్లేదు, అది మన అందరికీ తెలుసు. తర్వాత అబ్రహాం ఇంటికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనబడినటువంటి 3 వ్యక్తులు వస్తే వాళ్ళకి నమస్కరించి వాళ్ళకి ఆతిథ్యం ఇస్తాడు అబ్రహాం. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ కాలంలో నువ్వు కుమారునికి అంటావు, కుమారుని మేము చూస్తున్నాము అంటే శారాకు తెలుసు ఏంటంటే తన స్త్రీ ధర్మం నిలిచిపోయింది. ఎవరికైనా సరే స్త్రీ ధర్మం నిలిచిపోయిన తర్వాత ఇంకా గర్భఫలం రాదు. శారాకు తెలుసు, అనుకున్నది. మొదటి వరకు కూడా అబ్రహాం చెప్తూనే ఉండేవాడు, దేవుడు మనకు బిడ్డల్ని ఇస్తా అన్నాడు, ఆయన వాగ్దానం చేశారు అంటే ఓ ఇస్తారేమో అని తను కూడా నమ్మింది. పాపం చాలా నమ్మింది, ఇస్తారేమో చూసింది. ఈ రోజు కానీ రేపు సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ పిల్లల్ని కనలేదు. పైగా స్త్రీ ధర్మం అనేది ఆమెకు నిలిచిపోయింది, అంటే ఇంకా పిల్లలకనే అవకాశం లేదు. అది శారాకు తెలుసు. ఈ మాట అనేటప్పటికీ శారాకి నవ్వొచ్చింది. అది ఎగతాళి చేసే నవ్వు కాదు, బాధతో కూడిన నవ్వు. ఒక రకంగా చెప్పాలి అంటే, అరే వీళ్ళకి చెప్పే వాళ్ళకి తెలియదేమో, మేము ఆతిథ్యం ఇచ్చి వాళ్ళకి తెలియదేమో నాకు స్త్రీ ధర్మం నిలిచిపోయింది, వాళ్ళకి తెలియదు కదా పాపం, తెలియక గర్భఫలం వస్తుందని చెప్తున్నారు అనేసి అనుకుంటుంది తను నవ్వు కూడా. నాకెక్కడ వస్తుంది, ఈ సమస్య పోతుంది అనుకున్నాను, కానీ ఈ సమస్య ఎలా ఉండిపోయింది, నేనే ఎప్పటికన్నా పోవాలి కానీ ఈ సమస్య పోదు. ఎందుకంటే ఇంకా నాకు గర్భఫలం రాదు, నా స్త్రీ ధర్మం అనేది నిలిచిపోయింది కాబట్టి ఇంకా గర్భఫలం రాదు, సమస్య ఉండిపోయింది. అలాగా నేను గడ్డురాలనే సమస్య నాలో ఉండిపోయింది. అంటే నేనే ఎప్పుడన్నా చనిపోవాలి, నేనే ఎప్పుడన్నా పోవాలి, కానీ ఈ సమస్య నా శరీరం నుంచి పోదు అని అనుకోవటం కాదు, పోదు. నిజంగా స్త్రీ ధర్మం నిలిచిపోయింది ఆమెకి. పోదు అనుకున్న సమస్యని దేవుడు ఆ సమస్యకి ఎండ్ పాయింట్ చెప్పాడు, ఆ సమస్యకి అంతము కలుగు చేశాడు దేవుడు. వెంటనే నవ్వగానే, ఎందుకు నవ్వటం, దేవుడికి అసాధ్యమైనది ఏదైనా కలదా అనేసి. అయితే రెవల్యూషన్ 12 అధ్యాయంలో నిజం చెప్తున్నానండి, ఎన్ని రకాలుగా ఆటంకాలు కలిగినా మన జీవితంలో సమస్య వస్తుందంటే అది కొంతవరకునే. అపవాదికి కొంచెము సమయము మాత్రమే ఉన్నదనుకుని బహు క్రోధముతో గర్జించుచు వస్తున్నాడు అంటే అది ఏంటి అర్థం? అపవాదికి తెలుసు వీళ్ళ శరీరంలో పనిచేసే ఏ సమస్య అయినా సరే కొంచెంకాలమే ఉంటుంది, కొంచెం సమయమే మాత్రమే ఉంటుందని. అది మనము తెలుసుకోలేక జీవితాంతం ఆ సమస్య ఉంటుందేమో అని అనుకుని
ఆ సమస్య వల్ల ఇంకొక సమస్య మీద తెచ్చుకుని మనం బాధపడుతున్నాం. అందుకని ఇక్కడ దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది, స్త్రీ ధర్మం నిలిచిపోయింది, ఆ సమస్యకి అంతం వచ్చింది కానీ శారాకు అంతము కలగలేదు. హల్లెలూయా. అందుకనే ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, మన సమస్యకు అంతము కానీ ఇప్పుడు నీలో ఏ ప్రాబ్లం ఉందో, ఏ కష్టం ఉందో, ఏ ఇబ్బంది ఉందో, ఏ దరిద్రం ఉందో, ఏ అప్పులైతే చేస్తున్నావో, ఏ అనారోగ్యం అయితే ఉందో, దేవుడు అన్నాడు వాటికి అంతమే తప్ప నీకు అంతము కాదు. నీ ఆశీర్వాదానికి ఆరంభం, నీ సమస్యకు అంతం, నీ ఆశీర్వాదానికి ఆరంభం కలుగుతుందని ఈరోజు దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది. హల్లెలూయా. శారా గర్భము అసాధ్యమైంది, అది అసలు సాధ్యము కానిది. స్త్రీ ధర్మం నిలిచిపోయిన తర్వాత పిల్లలు పుట్టడం అనేది అసాధ్యం. ఆ అసాధ్యమైన కార్యాన్ని దేవుడు సాధ్యం చేశాడు అంటే ఈరోజు జీవితాంతం ఈ సమస్య ఉంటుంది, జీవితాంతం నేను నడవలే, జీవితాంతం నేను మాట్లాడలేదు, జీవితాంతం నేను చూడలేదు, జీవితాంతం నాకు పెళ్ళి అవ్వదు, జీవితాంతం నాకు పిల్లలు పుట్టరు, జీవితాంతం నేను అప్పులతోనే ఉండాలి, అప్పులు తీరవు అనుకుంటున్నా ప్రతి ఒక్క సమస్యకు దేవుడు అంతము కలుగు చేస్తున్నాడు. నీ ఆశీర్వాదం అంటే దేన్నైతే చూడలేను అనుకుంటున్నావో, చూడలేను ఏ ఆశీర్వాదం అయితే చూడలేను అనుకుంటున్నావో ఆ ఆశీర్వాదానికి ఈరోజు దేవుడు ఆరంభం కలుగు చేస్తున్నాడు. హల్లెలూయా. అందుకని నీ సమస్యకి అంతము, నీ ఆశీర్వాదానికి ఆరంభం. నీ సమస్య ద్వారా నీవు అంతము కానే కావు. దేవుని యొక్క వాక్యము సజీవము గలది, దేవుని యొక్క వాక్యము సత్యము గలది, జీవమైనది. కాబట్టి ఈ జీవాన్ని పోస్తుంది తప్ప మరణాన్ని వాక్యము పోయదు. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాసిన ప్రతి ఒక్క మాట కూడా ఒక మనిషికి జీవాన్ని ఇస్తుంది. హల్లెలూయా. ఆ జీవాన్ని ఇచ్చే మాట దేవుడు చెప్తున్నాడు. ఈరోజు ఏ సమస్య అయినా నేను జీవితాంతం బీపీ ట్యాబ్లెట్స్ వాడాలి, జీవితాంతం షుగర్ ట్యాబ్లెట్స్ వాడాలి, ఉంటుంది జీవితాంతం అని అనుకుంటున్న వారు కూడా దేవుడు చెప్తున్నాడు ఆ సమస్యకు అంతము కలగబోతుంది. నీకు నూతన ఆరంభం దేవుడు కలుగు చేయబోతున్నాడు. హల్లెలూయా. అందుకనే మనం అనుకున్నది కాదు, దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందో అది చూసుకోవాలి. అది ప్రకటన గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు 12 అధ్యాయము ఒకటే మాట పట్టుకోండి, అపవాదికి కొంచెం సమయమే ఉంది. అంటే ఏంటి? అపవాది అంటే ఎవరు? బాధ పెట్టేవాడు, హింస పెట్టేవాడు, అబద్ధాలు ఆడేవాడు. అంటే అపవాది అంటేనే సమస్య. సో అపవాది ప్లేస్లో సమస్య పెట్టుకున్నట్లయితే సమస్యకి కొంచెం సమయం మాత్రమే ఉంది అన్న ఆలోచనకు ఉండాలి. చెప్తారు డాక్టర్స్, చెప్తారు, అందరూ చెప్తారు, ఇంకా నీ జీవితంలో బాగుపడవంటారు, నీ జీవితంలో గర్భఫలం రాదంటారు, జీవితంలో నడవలేవంటారు, చూడలేవంటారు, జీవితంలో అప్పులు పోవంటారు. అప్పుడు నువ్వేమనాలా? వీళ్ళందరూ చెప్తున్నారు కరెక్టే, కానీ దేవుని మాట ఏముంది? కొంచెం మాత్రమే ఉంది, కొంచెం సమయం మాత్రమే సమస్యకు టైం ఉందంట, తర్వాత పోతుందని చెప్పారు కదా, ఆ మాట పట్టుకో. ఎందుకంటే మనుషులు దేవుళ్ళు కాదు, మనుషులు నీలాగా నాలాగా దేవుని చేత క్రియేట్ చేయబడిన వాళ్ళు. కానీ క్రియేట్ చేసిన వ్యక్తి, సృష్టించిన వ్యక్తి, సృష్టికర్త ఏం చెప్తున్నాడు? సృష్టించిన ఎవరైతే సృష్టించారో ఆ సృష్టికర్త ఏం చెప్తున్నారు అన్నది మనం వినాలి. కానీ సృష్టికర్త మాటను మనం మర్చిపోతాం, సృష్టిని పట్టుకుంటాం. సృష్టి ఏం చెప్తుంది అన్నది కాదు. ఈ సృష్టిలో ఏది చూసినా మనకి భయమనే అనిపిస్తుంది, చాలా భయం అనిపిస్తుంది, బ్రతకలేము. ఇంకా సృష్టి చెప్పిన మాట పట్టుకుంటే మనం బ్రతకలేము. మనం నిజంగా కొన్ని సంవత్సరాలు ఉండాల్సిన వాళ్ళము సంవత్సరాలు కాదు రోజులు అంటాం, అంత భయానకంగా ఉంటుంది సృష్టి చెప్పే మాటలు. కానీ దేవుడికి ఏం చెప్తున్నాడు అన్నదంటే సమస్యకు కొంచెం సమయం మాత్రం ఉంది, నీ సమస్యకు కొంచెం సమయం మాత్రమే ఉంది, నీ ఆశీర్వాదానికి ఆరంభం త్వరలోనే ఉండబోతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. చూద్దాం సమూయేలు రాసినటువంటి 2వ గ్రంథము చూడనమ్మా, 22వ అధ్యాయం 1వ వచనం. యెహోవా తన సౌలు చేతుల నుండి తన శత్రువుల చేతుల నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యం చెప్పి యెహోవాను స్తోత్రించాడు. సౌలు చేతిలో నుండి తప్పించిన కారణంగా దావీదు ఏం చేస్తున్నాడంట? దేవాతి దేవుని ఆరాధిస్తున్నాడంట. హల్లెలూయా. యాక్చువల్లీ సౌల్ని దేవుడు అభిషేకించుకున్నాడు, దావీదుని దేవుడు అభిషేకించుకున్నాడు, ఇద్దరిని దేవుడు అభిషేకించుకున్నాడు. అభిషేకించుకున్న తర్వాత నిజంగా గొలియాతుని జయించడానికి చాలామంది భయపడుతుంటే దావీదుకి భయం ఉండదు. ఎందుకంటే సింహాన్ని చీల్చినోడు, ఎలుగుబంటిని చీల్చినోడు, సో వీడు ఎలుగుబంటోడితో సమానం కదా, వీడు సింహంతో సమానం కదా అనేసి నేను వెళ్తా అనేసి అన్నాడు. వద్దు, నువ్వు చిన్నపిల్లడు అంటే, లేదు నాకు ఆ టైంలో దేవుడు సహాయం చేశాడు సింహాన్ని చేర్చడానికి, ఎలుగుబంటిని చేర్చడానికి. అప్పుడు సహాయం చేసిన దేవుడు ఇప్పుడు సహాయం చేయడా? మీరు భయపడకండి, నాకు ఏమైనా పర్లేదు అనేసి వెళ్తే జయించేశాడు. జయించేస్తున్నప్పటి నుంచి ప్రజల దృష్టిలో నిజంగా గొప్ప యుద్ధవీరుడైపోయాడు. ఎవరు? దావీదు. ఎంత యుద్ధవీరుడైపోయాడంటే చిన్నవాడైనప్పటికీ కూడా గట్టివాడే అన్న మాట అందరి నోట్లోంచి వచ్చేసింది. నిజంగా సౌలు 1000 కొలది అయితే దావీదు 10,000 కొలది నిజంగా అందరినీ హతం చేశాడు అని ఒక్క మాట విన్నప్పటికీ సౌలుకి అసూయ వచ్చేసింది. నాకన్నా చిన్నవాడు,
నాకన్నా వెనకాల అభిషేకించబడిన వాడు. ఇతనికి ఇలా ఉంటే క్రేజ్ అంతా ఉంటే నా యొక్క స్థానం దొంగిలించేస్తాడేమో. ఇంతకీ దావీదుకి ఏం ఆలోచన ఉంది? ఈ గొలియాతును జయించకపోతే దేవుడు నామానికి అవమానమేమో అన్న భయం తనలో ఉంది. ఇతన్ని గనక భయపరిస్తే ఇతను ఇంకెలా జయించుకుంటా వెళ్తేనే, దావీదు ఇలా జయించుకుంటా వెళ్తే నా స్థానం తీసేసుకుంటాడేమో అని సౌలు భయం. అందుకని అప్పటి నుంచి స్టార్ట్ చేశాడు సౌలు దావీదుని చంపడానికి. పరిగెత్తిస్తూనే ఉన్నాడు. దొరకలేదు. దేవుణ్ణి ఆరాధిస్తూ పరుగులెడతా ఉన్నప్పుడు, ప్రవ్వా నేనేం చేశానని నా మీద పడుతున్నారు ప్రవ్వా, నాకు భయం వేస్తుందని పాపం దావీదు ప్రాణాలు చేతిలో పట్టుకునే పరిగెట్టేవాడు. కానీ దావీదుకు చివరికి ఏమనుకున్నాడంటే, నా అంతం సౌలు చేతిలోనే, ఇంకెవరి చేతిలో కూడా నాకు మరణం లేదు, కానీ నా మరణం అయితే సౌలు చేతిలోనే ఉంది. నేను ఎలాగ సౌలు చేతిలో అంతమైపోతాను అని ఫిక్స్ అయిపోయాడు దావీదు. చాలా ఫిక్స్ అయిపోయాడు, మెంటల్లీ ఫిక్స్ అయిపోయాడు. కానీ దావీదు అనుకున్నది జరగలే. ఎందుకంటే దావీదు మాట అనుకున్నాడు, మరణం అనేది ఒక సమస్య, సో ఎలాగైనా అంతమైపోతాను. ఇక్కడ సౌలు కూడా ఒక సమస్య కింద తయారయ్యాడు. సౌలు చేతిలోనే నేను మరణిస్తాను, ఇంకెవరి చేతిలో మరణించను, ఖచ్చితంగా సౌలు నన్ను చంపేస్తాడు అనుకుని ఇంక పరుగులెడుతూ ఉన్నాడు. కానీ ఒక్కనొక టైంలో యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు సౌలుకు మరణం వచ్చింది, దావీదుకు జీవం వచ్చింది. సౌలు స్థానాన్ని దావీదు తీసుకున్నాడు, దేవుడిచ్చాడు. ఎవరి చేతిలో అయితే మరణం ఉంటుంది నాకు, ఎవరి చేతిలో అయితే నా జీవితం అంతమైపోతుంది అని అనుకున్నాడో, అక్కడ తన జీవితం మహారాజు కింద ఆరంభమైంది. ఏ రాజు అయితే సమస్యలు తయారయ్యాడో ఆ రాజుకి అంతము కలిగింది, సౌలుకి అంతము కలిగింది. సౌలు ఒక సమస్యలా దావీదుని వెంబడించాడు. దావీదు అనుకున్నాడు, సౌలే నాకు మరణం కలుగు చేస్తాడు, సౌలే నాకు పెద్ద సమస్య, ఈ సౌలు వల్ల నేను అంతమైపోతాను అనుకున్నాడు. కానీ దావీదు అనుకున్నది జరగలే. దావీదుకు వచ్చిన సమస్యకు అంతము కలుగు చేశాడు దేవుడు. దావీదుకి ఆశీర్వాదం ఆరంభమైంది. అప్పటి వరకు దావీదు రాజు కాదు, కానీ దావీదుని రాజుగా ఎంచుకున్నాడు. హల్లెలూయా. అంటే అక్కడే దావీదు సమస్యకు అంతము కలిగింది, అక్కడే దావీదు ఆశీర్వాదానికి ఆరంభం కూడా కలిగింది. ఈరోజు దేవుడు చెప్తున్నాడు ఈ వాక్యము ద్వారా, ఏ సమస్య అయితే నీ జీవితంలో పనిచేస్తుందో అక్కడే నీ సమస్యకు అంతము కలుగుతుంది. అట్ ద సేమ్ టైం అదే టైంలో నీ ఆశీర్వాదానికి కూడా ఆరంభం కలుగుతుంది. హల్లెలూయా. దట్స్ అ గాడ్స్ పాయింట్, దట్స్ అ గాడ్స్ బ్లెస్సింగ్ ఆల్సో. దేవుడు ఆలోచనలు వేరేగా ఉంటాయి, దేవుడు ఆలోచనలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో వీ షుడ్ థింక్ అబౌట్ దట్. వాటి కోసం మనం ఆలోచించాలి, వాక్యం లోతుగా తెలుసుకోవాలి. సమస్యకి కొంచెం మాత్రమే సమయం ఉంది. నీ ఆశీర్వాదం మాత్రం మనం బ్రతుకున్నంత కాలము కూడా ఆశీర్వాదాన్ని తినేవారుగా మనం ఉంటాం. కాబట్టి ఏంటంటే అంతమైపోతాను ఈ సమస్యతో అనుకోకూడదు. నీ సమస్యకే అంతం కలుగుతుందని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేసుకుంటావో, ఖచ్చితంగా సమస్యకు అంతం కలగటమే కాదు, ఆశీర్వాదానికి ఆరంభం కూడా కలుగుతుందని దేవుడి యొక్క వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. హల్లెలూయా. చూద్దాం దినవృత్తాంతాలు 2వ గ్రంథము 25వ వచనం చూడండి. యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకున్నటకు దగ్గరకు రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలును కనబడెను. వారు తమకిష్టమైన మట్టుకు తీసుకుని తాము తీసుకుని పోవునంత ఎక్కువగా ఒలుచుకునేది. ఇక్కడ చూడండి దినవృత్తాంతాలు 25వ వచనంలో, యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులు దోచుకుంటూ దగ్గరకు రాగా శవంలో వద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలు కనబడిన వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకుని తాము కొనిపోగలిగినంత కంటే ఎక్కువగానే వాళ్ళు ఏం చేశారంట, ఒలుచుకునేరి. కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దాన్ని కూడా కూర్చుకుని 3 దినాలు పట్టింది. అంటే ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తున్నారు, ఏదో యెహోషాపాతు రాజుల కాలంలో యెహోషాపాతు మీదకి అంటే జనాంగం అందరి మీదకి కూడా మోయోబీలు, అమ్మోనీలు, మోయోనీలు 3 తెగల వాళ్ళు ఒకేసారి వచ్చి వీళ్ళ మీద అటాక్ చేయబోతున్నారు. యెహోషాపాతు తెలిసి, అయ్య బాబు ఒక్కరు కాదు, 2 కాదు, 3 తెగల వాళ్ళు వచ్చి మా మీద అటాక్ చేస్తే మేము ఎక్కడ బ్రతకగలము, అసలు ఇంక ఈ ఒకళ్ళు వస్తేనే అంతము, కానీ 3 వస్తే అసలు మేము కనిపించమేమో. యెహోషాపాతు అనుకున్నాడు, ఇంక అయిపోయింది మా లైఫ్, ఇంకా నా జనులు నేను అందరం ఇంక ఈ 3 చేతుల్లో మేము 3 చేతుల్లో పడ్డామంటే ఇంకా మా లైఫ్ అయిపోయినట్టే, మా బ్రతుకు అయిపోయినట్టే, ఇంక అంతం అయిపోతుందేమో అని అనుకున్నాడు. కానీ ఎందుకన్నా మంచిది, దేవుడిని అడుగుదాం, ఏం చెప్తారో దేవుడు చూద్దాం అనేసి దేవుడిని అడిగి, అయ్యా మాకైతే
ఇది బలం సరిపోదు. ఎందుకంటే ఒక తెగల వాళ్ళకి అది వస్తుంటే 3 తెగల వాళ్ళు వస్తున్నారు అక్కడ. ఈ 3 తెగల వాళ్ళు మేము జయించాలంటే కుదరదు. నాకైతే కన్ఫర్మ్ ఫిక్స్ అయిపోయాను నేను, అంతమైతే వచ్చేస్తుంది మాకు. కానీ అంతం వస్తుందని నా దృష్టిలో ఉంది. కానీ నువ్వు ఒక్క మాట సెలవి, ఏం చేయాలి ఇప్పుడు? మాకైతే బలం లేదు. మీరు కత్తులు కటారాలకు పట్టుకొని వెళ్ళమంటే మేము వెళ్ళలేము, యుద్ధం చేయలేము అంతమంది మీద. ఏం చేయమంటారంటే దేవుడు అంటున్నాడు, ఎందుకు మీరు హతమవుతారు అనుకుంటున్నారు? మీరు హతమే కారు. ఒకవేళ ముగ్గురు మీకు ఒక సమస్య కింద వస్తున్నారు, 3 తెగల వాళ్ళు వచ్చి మీ మీద యుద్ధానికి వచ్చేస్తున్నారు, మిమ్మల్ని చంపడానికి వస్తున్నారు. కానీ మీరు హతము కారు, వారు హతమవుతారు. మీకు అంతం కలగదు, వారికే అంతం కలుగుతుంది అని దేవుడు చెప్తుంది. ఏంటి మాకు అంతం కలగదు అంటున్నారేంటి? వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, మేము తక్కువ మంది ఉన్నాం. వాళ్ళు ఒక్కరు కాదు, 3 తెగల వాళ్ళు అని అనుకో. మరి ఏం చేయమంటారు ప్రభా? స్తుతి చేయండి. ఒక పక్క నుంచి సరే ప్రభా, ఎలాగా అంతమయ్యేవాళ్ళము, ఎలాగ మమ్మల్ని వాళ్ళు అంతం చేస్తారు, మేము ఎలాగైనా హతమైపోతాం, మేము బ్రతకం ఇంకా అని అనుకున్నప్పుడు దేవుడు చెప్పింది చేస్తే తప్పేముందని ఓ పక్క నుంచి స్తుతియాగం వీళ్ళు చేస్తూ ఉంటుంటే ఈ 3 తెగల వాళ్ళు ఒకళ్ళు కొట్టుకుని చనిపోయారు. కొట్టుకుని చనిపోవడం కాదు, వాళ్ళ మీద ఉన్న బంగారం వీరికి ఆశీర్వాదం కింద ఆరంభమైంది. అప్పుడే వాళ్ళ సమస్య హతమైపోయింది. ఎప్పుడు యెహోషాపాతు వాళ్ళ జనాంగం అంతా సమస్య అంతమైపోయింది. అప్పుడే వాళ్ళ ఆశీర్వాదం ఆరంభమైపోయింది. వెంటనే నగలు ధనాలు అన్నీ ఏరుకోక 3 రోజులు పట్టిందంట. వారు పోసే బరువు కన్నా ఎక్కువ బరువు పట్టుకుని వెళ్ళగలిగే ఆశీర్వాదం దేవుడు వారి జీవితాల్లో ఆరంభం కలుగు చేశాడు. వారి జీవితాల్లో ఆరంభంగా చూపించాడు. ఎవరి ద్వారా అయితే మేము హతమైపోతాం, ఎవరి ద్వారా అయితే వీళ్ళందరూ మాకు సమస్యగా మారి వీరి వల్లనే మేము చనిపోతాం, మాకు అంతమైపోతాం అని అనుకున్నారో, ఎవరి ద్వారా అయితే మాకు అంతం అనుకున్నారో వారికి అంతము కలిగింది. తరువాత వారి ఆశీర్వాదానికి అనుకున్న వాళ్ళకి ఆశీర్వాదానికి ఆరంభం కలిగింది. సో ఏ సమస్య వలనైతే, ఏ కష్టం వలనైతే, ఏ అప్పుల వలనైతే, ఏ బాధల వలనైతే నువ్వు అంతమైపోతావు అనుకుంటున్నావో దేవుడు చెప్తున్నాడు, ఆ బాధకు అంతం కలుగుతుంది. వెంటనే ఆ బాధకు అంతం కలగటమే కాదు, వెంటనే నీకు ఆశీర్వాదం కూడా కలుగుతుంది. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుకుంటారు. సీకింగ్ ఇన్ గాడ్, దేవుడిలో నిరీక్షణ కలిగి ఎట్లయినా సరే నా సమస్యకే అంతము కానీ నాకు అంతము కాదు, ఎట్లయినా సరే నా సమస్య హతమవుతుంది కానీ నేను హతము కాను అని ఎవరైతే తెలుసుకుంటారో ఖచ్చితంగా ఈరోజు వాళ్ళకి ఆశీర్వాదం ఆరంభం కాబోతుంది. వాళ్ళ సమస్యకి అంతము కలగబోతుందని దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. అందుకనే వెతికావు ఆశీర్వాదం కోసం, దొరకలేదా? ఈరోజు దొరుకుతుంది. చూద్దాం. సాంగ్ ఆఫ్ సొలొమోన్ పరమగీతాలు 3వ అధ్యాయం 1-4 చూడను. రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రియుణ్ణి వెతికినాను, అతడు కనబడక ఉండెను. నేను ఎప్పుడు లేచేదను, పట్టణం వెంబడిపోయి వెతుకును, సంత వీధులలో రాజవీధులలోను తిరుగుదును, నా ప్రాణ ప్రియుని వెతుకుదును అని నేను అనుకుంటుని. నేను వెతికినాను, అతడు కనబడలేదు. పట్టణమందు సంచరించి కావాలి వారు నాకు ఎదురుపడగా, మీరు నా ప్రియుని చూచిత్రా అని నేను అడిగి తిని, నేను వారిని విడిచి కొంచెం దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడేను. వదిలిపెట్టగా నేను అతన్ని పట్టుకుని నా తల్లి ఇంటికి అతన్ని తోడుకుని వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెతకగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడెను, వదిలిపెట్టక నేను అతన్ని పట్టుకొంటిని. హల్లెలూయా. నా తల్లి ఇంటికి అతనికి తోడుకుని వచ్చి తిని, నన్ను కనిన దాని ఎరలోనికి తోడుకుని వచ్చి తిని. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ప్రాణప్రియుడి కోసం వెతికి దొరకలే. సందుల్లో, వీధుల్లో, ఎక్కడ పడితే అక్కడ పట్టణాల్లో, సంత వీధుల్లో, రాజ వీధుల్లో ప్రాణప్రియుని వెతికింది. వాళ్ళని అడిగింది, వీళ్ళని అడిగింది, దొరకలే. ఎదురు చూచింది. అలా మళ్ళా ఆయాస పడకుండా మళ్ళా నిరీక్షణ కలిగి ఈరోజు వెతుకుతూ దొరుకుతారేమని అలా వెతక ఒక చోట దొరికాడంట. దొరికిన ప్రాణప్రియుని ఇంటికి తెచ్చిపెట్టుకున్నది. అలాగే ఈరోజు ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్నాం, వెతుకుతున్నాం. ఎక్కడ దొరుకుతుందా? అక్కడ దొరుకుతుందా? వీళ్ళ దగ్గర దొరుకుతుందా? వాళ్ళ దగ్గర దొరుకుతుందా? వెతుకో. ఆయన కూడా దొరకలే. ఆయనను కూడా ఈరోజు నువ్వు దేవుని విడిచిపెట్టకుండా దేవుని పట్టుకుని వెతుకుతున్నావా? ఈరోజు ఆశీర్వాదం నీ చేతులకి దక్కకపోతుందా? ఖచ్చితంగా నీ చేతులకు దొక్కుతుంది. ఈరోజు నీ చేతుల్లో ఆశీర్వాదం ఆరంభమవుతుంది. నీ చేతుల్లో ఆశీర్వాదం పట్టుకుని వెళ్ళబోతున్నాను. దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అందుకని నువ్వు వెతుకుతున్నా దొరకలేదు, కానీ ఈరోజు దొరుకుతుంది. నీ సమస్యకి అంతము, నీ ఆశీర్వాదానికి ఆరంభం. ఆమె వెతకడానికి అంతము కలుగు చేశాడు దేవుడు. వెంటనే ప్రాణప్రియం పెట్టుకుని ఆశీర్వాదంతో ఆమె ముందుకు వెళ్ళిపోయింది, ఇంటికి వెళ్ళిపోయింది. కాబట్టి ఈరోజు
దేవుడు చెప్తున్నాడు, ఎంతమంది అయితే వెతుకుతున్నారు ఆశీర్వాదం కోసం, ఎంతమంది అయితే వెతుకుతున్నారు ఆరోగ్యం కోసం, ఎంతమంది అయితే వెతుకుతున్నారు ఎక్కడ దొరుకుతుంది, అక్కడ దొరుకుతుంది, ఇక్కడ ట్రీట్మెంట్ మంచిదా, అక్కడ ట్రీట్మెంట్ మంచిదా, వెతికి వెతికి అలిసిపోయిన ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆశీర్వాదం ఆరంభం కాబోతుంది. నీ సమస్యకి అంతము కలగబోతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అందుకని ఎదురుచూడు, నిరీక్షణ కలిగి ఉండు, కానీ పడిపోవద్దు. సమస్య జీవితాంతం ఉంటుందన్న ఆలోచన తీసివేయి. ఆలోచన వద్దే వద్దు. జీవితాంతము ఉండదు సమస్య, కొంచెం సమయం మాత్రమే ఉంటుంది. ప్రకటన గ్రంథము 12 వచనంలో కొంచెం సమయం మాత్రమే ఉంది నీ సమస్యకి. తర్వాత సమయం అంతా కూడా నీది. ఇట్స్ యువర్ టైం. ఇది నీ టైం అయినది, ఇది నీ సమయం అయినది. ఖచ్చితంగా యువర్ బ్లెస్సింగ్ విల్ బి స్టార్ట్ రైట్ నౌ. ఇప్పుడు నీ ఆశీర్వాదము ఆరంభానికి రెడీగా ఉన్నదని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. అందుకని దేవుడి కోసం ఎదురు చూస్తున్నాం, ఆత్మతో ఎదురు చూడు. గలిషియన్స్ ఇక్కడ గలితీయులకు రాసిన పత్రిక 5 వచనంలో ఏమంటున్నాడు ఇక్కడ? ఏలయనగా విశ్వాసము గలవారై నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురుచూచున్నాను. ఇక్కడ అంటున్నాడు, ఎదురు చూచుచు, ఆత్మ ద్వారా ఎదురు చూచు, పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా. పరిశుద్ధాత్మను అడుగు, ఎప్పుడు ఇస్తావు ప్రవ్వా, ఎలా ఇస్తావు ప్రవ్వా, ఆయన అడిగి నిరీక్షణ కలిగి ఎదురు చూస్తే కనుక ఈరోజు నీ సమస్యకి అంతం కలగబోతుంది, నీ ఆశీర్వాదానికి ఆరంభం కలగబోతుందని దేవుడి యొక్క వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. హల్లెలూయా. శారా జీవితంలో చేశాడు, దావీదు జీవితంలో చేశాడు, తర్వాత యెహోషాపాతు జీవితంలో చేశాడు. ఇంతమంది జీవితాల్లో చేసిన దేవుడు మన జీవితాల్లో కూడా మన సమస్యని అంతము కలుగు చేసి, మన సమస్యకి అంతము ఇచ్చి, మన ఆశీర్వాదానికి ఆరంభం ఇవ్వబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. పరిశుద్ధమైన మాటలు దేవుడు దీవించును గాక. మహోన్నతుడ, అద్భుతాలు చేయవాడా, సకల ఆశీర్వాదాలు కారణభూతుడైన గొప్ప దేవా, అవునయ్యా, మా జీవితంలో సమస్య శాశ్వత కాలం ఉంటుందని ఇప్పటి వరకు కూడా అనుకున్నాం. కానీ ఈరోజు చెప్పిన వాక్యము ద్వారా మా సమస్యకు అంతం, మా ఆశీర్వాదానికి ఆరంభం కలుగులాగానే ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి. గృహాలు లేని వారికి, వివాహాలు జరగని వారికి, అదేవిధంగా నా తండ్రి పెళ్లి కాని బిడ్డలకి, అదేవిధంగా బిడ్డలు లేని పిల్లలకి, అదేవిధంగా నా తండ్రి అయ్యా జాబులు లేని వారికి, ప్రతి ఒక్క బిడ్డని ఎవరైతే అనారోగ్యాలతో ఉంటున్నారో, ట్యాబ్లెట్స్ కంటిన్యూగా వాడుతున్నారో, అన్ని సమస్యలకు అంతము కలుగు చేసి వారి ఆశీర్వాదానికి ఆరంభం కలుగు చేస్తున్నందుకు నీకే స్తోత్రములు చెల్లించుకుంటూ యేసు నామములో చేసే సంఘాన్ని దీవించండి. నూతన ఆత్మలు చేసే సంఘంలో నువ్వు కలుగు చేసి నేను ఆమె మైపరుచుకున్నందుకు రాజా నీకే స్తోత్రం చెల్లించుకుంటూ చేసిన ప్రతి ఒక్క ప్రార్థనకి పరిశుద్ధాత్మ జవాబిచ్చి సాక్షిగా వాడుకున్నందుకు అందాలి స్తోత్రం చెల్లించుకుంటూ యేసు నామములో మిమ్మల్ని స్తుతించి గణపరిచి కీర్తించి కృతజ్ఞతాస్తుతులు అర్పించుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. సీ ఇన్ ద నెక్స్ట్ టైం. ప్రైజ్ ది లార్డ్.